గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక కనకాల. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ డే వచ్చినప్పుడే నాన్ వెజ్ అని బిర్యానీ అని ఇంట్లో స్పెషల్స్ చేసుకుంటారు. మేమేంటంటే ఆ స్పెషల్ డే రోజు బయటకు వెళ్ళడానికి ఎక్కువగా మగ్గు చూపిస్తాము. అందుకనేసి ఈరోజు నేను సండే వండుకుందామని చెప్పేసి ప్రాన్స్ అన్ని తీసుకొచ్చేసాను. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసాను. కాకపోతే సండే ఏమైందంటే మా ఆయన ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడనమాట. నాకు ఫంక్షన్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పేసి నేను అప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. కటింగ్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేసేసాను. అయితే ఓకే, అయితే ఈవినింగ్ వండుదాం అనుకున్నాం. ఈవినింగ్ సడన్గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. చాలా రోజులు అయింది కదా అందరినీ చూసి అని చెప్పేసి సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చాము. ఈరోజు మార్నింగ్ ఎలా అయినా వండాలి అనుకున్నా, కానీ ఏమైందంటే నాకు అర్జెంట్గా క్యారేజ్ పెట్టి నేను బయటకు వెళ్ళాల్సింది అని చెప్పేసి, అంటే ఇంకా మార్నింగ్ అదే నుంచి వచ్చి ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఈవినింగ్ ఎలా అయినా వండాలి అని ఫిక్స్ అయిపోయాయి అనమాట. అందుకని కటింగ్ సెక్షన్ అంతా పూర్తి చేసేసుకొని రెడీగా కూర్చున్నాను. మసాలాలు కావాలి కదా, నేను అప్పటికప్పుడే మసాలాలు ఆడుకుంటాను. జీలకర్ర పొడి ఇవన్నీ నేను స్టోర్ చేసుకోను. అవన్నీ వేపేసి పక్కన పెట్టా, చల్లారితే మిక్సీ కొడదామని. ఈరోజు వీడియో అదంటే ఫ్యాన్స్ బిర్యానీ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకే, బాయ్ బాయ్. చెప్పాను కదా, జీలకర్ర లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకా రొయ్యలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకొని, ఇంకా మనం ఆడిచ్చిన మసాలాలు ఇవి పెరుగు పసుపు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 15 minutes పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పెరుగు, సాల్ట్, ఒక నిమ్మకాయ బద్ద వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు ఆయిల్. ఎందుకంటే మనము ఆనియన్స్ ఎలాగో వేపినప్పుడు ఆయిల్ వేసుకుంటాం కనుక ఇంకా వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను వేసుకున్నాను అనమాట. రొయ్యలు నానబెట్టేసాం కదా, అవి నానే లోపల రైస్ కూడా శుభ్రంగా కడిగేసుకొని రైస్ కూడా ఒక 5 minutes పాటు నానబెట్టేసి ఉంచుకుందాము. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఆనియన్స్ ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే లోపల మన నానబెట్టుకున్న రైస్ అండ్ రొయ్యలు కూడా బాగా నానుతాయి. ప్యాన్ కొంచెం మీటెక్కాక నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం మీటెక్కాక ఇంకా నేను మసాలా దినుసులు ఇవి ఉంటాయి కదా, ఆకు చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకొని అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత నేను చిల్లీస్, ఆనియన్స్ వేసేసుకున్నాను. అవి ఆనియన్స్ కంపల్సరీ బ్రౌనిష్ వచ్చిన వరకు మనం బాగా వేయించుకోవాలి. ఎందుకంటే బ్రౌనిష్ వస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట మనం బిర్యానీ తిన్నప్పుడు.
ఆనియన్స్ కొంచెం లైట్గా వేగినప్పుడు మనం పుదీనా అండ్ కొత్తిమీర ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఆనియన్స్తో పాటు అవి వేగినప్పటికీ కొంచెం ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది. చూసారు కదా, ఆ ఆనియన్స్ అనేవి బ్రౌనిష్లోకి వచ్చాక మనం 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్న రొయ్యల్ని ఇంకా అందులోకి వేసేయాలి. వేసేసి రొయ్యల్ని కొంతసేపు బాగా మిక్స్ చేసుకొని, ఆనియన్స్ని రొయ్యల్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట, ఆయిల్ పైకి తేలేనంత వరకు. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలాక నేను కడిగేసి పెట్టుకున్న రైస్ని ఇంక వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. చాలామంది ఎలా వండుతారంటే మెజర్మెంట్స్ తీసుకున్న వాటర్ని వేసేసిన తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని వేస్తారు. నేనైతే ఇలా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇలా మనం కలపడం వలన మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది. ఈ లోపల నేను మెజర్మెంట్ తీసుకున్న వాటర్ని ఇంకా అందులో వేసేసాను. మొత్తానికి నా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన వస్తే తినడం మాత్రమే మిగిలిందన్నమాట. తను వస్తే తొందరగా ఇంకా ఫుల్ లాగించేద్దామని నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను తన కోసం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.